బడ్జెట్ ప్రణాళికలు అయితే సిద్ధమైంది అంటే 2025-26లో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తదుపరి నెక్స్ట్ మినిట్ నుంచే మైనారిటీస్ యొక్క నాయకులు బహిర్గతం అవుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి. యాక్చువల్లీ బడ్జెట్ లో మైనారిటీస్ కి నిధులు కేటాయించలేదా? అసలు మైనారిటీస్ యొక్క వాదన ఏంటిది ఇదే తెలుసుకుందాం. ఈరోజు మనం కరీంనగర్ లో ఉన్నాము. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ సయ్యద్ నైముద్దీన్ గారు మనతో ఉన్నారు. వీరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నమస్కారం బాగున్నారా? అందరికీ నమస్కారములు. జై తెలంగాణ. ముందుగా బీవీఆర్ ఛానల్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వరంగల్ నుండి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. మాకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు 2025-26 బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది మొన్న తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మీ మైనారిటీస్ కి తీరని లోటు జరిగింది నిధుల పరంగా అని చెప్పేసి మీరు వాదిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలి? ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 19 తారీఖు నాడు మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు బడ్జెట్ ప్రవేశపెట్టినారు 2025 to 2026 ఆర్థిక సంవత్సరానికి. కానీ అందులో మాకు మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినారు పైన, కానీ మాకు ఇచ్చింది మాత్రం దాంట్లో 3,500 కోట్లే మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం రానప్పుడు ప్రతి సంవత్సరము 4,000 కోట్లు ప్రతి సంవత్సరం మేము కేటాయిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు మాట మార్చారు, అన్యాయం చేస్తారు, మాకు మోసం చేస్తారు. గత సంవత్సరం కూడా మనకు 4,000 కోట్లు రావాలి, కానీ 3,000 కోట్లు ఇచ్చారు. అంటే ఒక 1,000 కోట్లు మాకు అన్యాయంగా మరి ఎవరి పాకెట్లో పోయినాయి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈసారి కూడా 3,500 కోట్లు అంటే 500 కోట్లు మళ్ళీ ఎవరి పాకెట్లో పోయినాయి అది కూడా అడుగుతున్నాం. ఇప్పుడు అంటే దాదాపు అవి 1000, ఇప్పుడు 500, 1,500 కోట్లు మేము నష్టం పోయినట్టే కదా. అది కూడా గత సంవత్సరం 3,000 ఇచ్చిరు కదా, దాంట్లో ఖర్చు చేసింది మాత్రం 1,000 కోట్లే. అంటే దాంట్లో బ్యాలెన్స్ మళ్ళీ 2,000 కోట్లు మిగిలినాయి. అంటే ఆ 2,000 కోట్లు మళ్ళీ ఇప్పుడు 3,500 అంటే 5,500 కోట్లు మైనార్టీ నష్టం పోయింది. మీరు ఎలక్షన్స్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పారు? మొత్తం 4,000 కోట్లు మేము ఇస్తాం, మేము సప్లాన్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పారు. మేము ఒక సప్లాన్ అమలు చేయకుంటే ఈ నష్టం జరిగింది. ఒకవేళ జరిగితే మాకు ఆ డబ్బు ఉంటుండే, మైనార్టీలకు మనకు ఉపయోగపడుతుండే. ఇది అన్యాయం కాదా? మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ మైనార్టీ పక్షాన అదేవిధంగా తెలంగాణ మైనార్టీల పక్షాన మేము అడుగుతున్నాం. మా ఓట్లు తీసుకొని, మా మైనారిటీ ఓట్లు తీసుకొని మీరు ఒక సీట్ మీద కూర్చున్న తర్వాత ఇది మాట మార్చుడు నిజాం మంచి పద్ధతి కాదని మేము ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు మైనారిటీస్ కి అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. బిఫోర్ ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వము మైనారిటీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చింది. 14 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం చెప్తారు? అదే నేను ఒకటి వీడియో చూపిస్తాను మీకు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారంటే మైనార్టీలకు డిక్లరేషన్ మేము ప్రకటిస్తున్నాము. అది కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షిద్ గారితో కలిసి మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. వాళ్ళు ప్రకటించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమనంటే ఎస్సీ సోదరులకు ఏ విధంగా సప్లాన్ అమలు చేస్తున్నామో అదే విధంగా ఎస్టీ సోదరులకు ఎలా చేస్తున్నామో మైనార్టీలకు కూడా మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట మార్చారు. కొంచెం బ్రైట్నెస్ పెంచండి, ఇక్కడ పెట్టండి వాయిస్ రావట్లేదా సార్? మైనారిటీల సంక్షేమ బడ్జెట్ ను 4,000 కోట్లకు పెంచుతామన్న కాంగ్రెస్ నిరుద్యోగ మైనారిటీకి ఉంటామన్నారు. సిగ్నల్ రావు, సిగ్నల్ వస్తుంది, డాటా లేదు, ఉన్నది డాటా ఉన్నా. అయితే ఏం చెప్పారంటే అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, అది నేను చూసిన, చాలా మంది చూసిల్లు. అది ఓకే. ఏం చెప్పారు వాళ్ళు? చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మైనార్టీలకు సంబంధించింది మేము డిక్లరేషన్ చేస్తున్నాము. సల్మాన్ ఖుర్షిద్ తో కలిసి సీనియర్ లీడర్ అండి, సిడబ్ల్యూసి మెంబర్,
ఆయనతో కలిసి ప్రకటించారు. అక్కడ షబ్బీర్ అలీ గారు పెద్ద పెద్ద లీడర్స్ ఉండే చాలా స్పష్టంగా సప్లాన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నేను చెప్తా, మైనార్టీలకు ఇచ్చిన వాళ్ళు హామీలు ఇంత లేదు. మైనార్టీ బడ్జెట్ ప్రతి సంవత్సరం 4,000 ఇస్తున్నారు, 3,000 ఇచ్చారు. మైనార్టీలో ప్రత్యేకంగా సప్లాన్ చేస్తామన్నారు, అది చేయలేదు, అమలు చేయలేదు. దాని గురించి మేము లాస్ అవుతున్నాం. మైనార్టీ సబ్సిడీ లోన్ ఇస్తున్నారు, 100% సబ్సిడీ లోన్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే 80%, అంటే మళ్ళీ బ్యాంకులలోని కన్సల్ట్ పోయి తీసుకొచ్చి లోన్ తీసుకోవాలి. అటువంటి పద్ధతి మళ్ళీ ప్రవేశపెడుతుంది, అది అన్యాయం. అది మళ్ళీ అబ్దుల్ కలాం తోఫా ఏ తాలీం ద్వారా ప్రతి ఎంఫీల్డ్ పిహెచ్డి చదివిన విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒక్క విద్యార్థికైనా చూపించండి మీరు చేసినట్టు. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకు కూడా ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకు 25,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు 15,000 ఇస్తున్నారు. 10వ తరగతి 10,000 ఇస్తున్నారు. ఒక్కరికైనా చూపించండి మరి ఇచ్చినట్టు మాకు ఒక్కడైనా. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ఉన్న ఖాళీలని మొత్తం పూర్తి చేస్తున్నారు, అది కూడా చేయలే. మస్జిద్ ఇమాంలకు 12,000 10,000 ఇస్తున్నారు. ఇమాంకు 12,000, మౌజన్కు 10,000 ఇస్తా ప్రతి నెల అని చెప్పి స్టైఫెండ్ గా. సచ్చార్ కమిటీ అదేవిధంగా కాలేజీలో చదివే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, దాంట్లో మోసం. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ మంచి ఒక పవిత్రమైన స్కీమ్. దానికి కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకు పెళ్లి సమయంలో పేద ఆడబిడ్డకు ₹1,00,000 ఇచ్చారు. దానికి తోడుగా నేను తులం బంగారం ఇస్తాను, ఇప్పుడు వరకు ఎవరికి ఇవ్వలే. ఇటువంటి ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఫామ్ అయ్యి ఇప్పుడు మాకు తెలియదంటే ఎట్లా అని చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు కరీంనగర్ కి నిధుల పరంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, కరీంనగర్ జిల్లా వరకే ఇంత నిధులు కేటాయించింది. కరీంనగర్ కూడా మనకు మొన్న రీసెంట్ గా మా స్థానిక మంత్రి గంగుల కమలాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్స్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు ₹1 నిధులు వస్తలేవు కరీంనగర్కి. నేను ఉన్నప్పుడు 600 కోట్లు దాదాపు తెచ్చినాము, అభివృద్ధి చేసినాము. వాస్తవంగా అది మనం ఇప్పుడు మన వాడల ప్రతి సిసి రోడ్ ఉన్నది, కేబుల్ బ్రిడ్జ్ మనం కట్టినాం, మానే రివర్ ఫ్రంట్ పని స్టార్ట్ అవుతుంది. అన్ని ప్రతి దాంట్లో మనకు వాటర్ కూడా ఖచ్చితంగా ప్రతి రోజు వస్తుండే. అసలు ఎన్నో ఉన్నాయి మనకు చేసిన అభివృద్ధి పనులు. ఇప్పుడు ₹1 వస్తలేదు, పనులు మొత్తం ఆగి. కేంద్రం కూడా స్మార్ట్ సిటీ పైన వినోద్ కుమార్ గారు తీసుకొచ్చారు. బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం వాటి మైనార్టీలకు వాళ్ళు చిన్న చూపు టార్గెట్ చేసి భాషణ చెప్పే తప్ప వాళ్ళు నిధులు తెచ్చే అంత స్థాయి లేదు. మనం చూసినాం పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ అడిగితే జవాబు కూడా రాలేదు బండి సంజయ్ గారికి. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు అప్పులు బాగా చేసిండు, 7,00,000 కోట్లు చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల పైన మీ అభిప్రాయం ఏంటిది? ఇప్పుడు అప్పులు దాదాపు కేసీఆర్ గారు 8,00,000 కోట్లు చేశారని బయట ప్రచారం చేశారు. కాంగ్రెస్ 7.5 చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుందిగా, అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి బుక్లెట్ ఇస్తారు, దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు. దాంట్లో ఏం రాశారంటే ఇప్పుడు వరకు మాకు తెలంగాణకు ఉన్న అప్పు మొత్తం 4,00,000 కోట్లే. అందులో కూడా 1,50,000 కోట్లు కాంగ్రెస్ చేసింది, కేసీఆర్ గారు చేసింది 3,50,000 కోట్లే. 3,50,000 కోట్లు, 50,000 కోట్లు అంతే. కానీ మీరు ప్రచారం చేసింది మాత్రం 8,00,000 కోట్లని ప్రచారం చేసింది. ఇప్పుడు మరి కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి లెక్కలు చూపిస్తా ఉన్నారు కదా, 7.5 అని చెప్పేసి లెక్కలు చూపిస్తా ఉన్నారు కదా. కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి బుక్లెట్ చూపించుకుంటా మాట్లాడింది. మీరేమో బుక్లెట్ అంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారేమో లెక్కలు చూపిస్తా. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారుగా, నా దగ్గర వీడియో కూడా ఉంది, నేను చూపిస్తా. వీడియో కూడా ఉంది. కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళకి బుక్లెట్ ఇస్తారు కదా, ఆ బుక్లెట్లో రాసి ఏమున్నదంటే, దాంట్లో ప్రింట్ ఏముందంటే ఓన్లీ 4,50,000 కోట్లే అప్పు ఉన్నది తెలంగాణకు. అందులో కాంగ్రెస్ తెచ్చింది కవిత గారిది మాట్లాడడం అప్పుల గురించి చాలా స్పష్టంగా చెప్పిరారు. ఎందుకంటే బుక్లెట్ అది అసెంబ్లీ సాక్షిగా, అక్కడ మీడియా పాయింట్ ఉంటుంది కదా, ఇది శాసన మండలి చాలా స్పష్టంగా చెప్పారు.
సిగ్నల్ రానట్టుంది, సిగ్నల్ రావట్లేదు. అబద్ధమని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేశారు, 2 లక్షల కోట్లు అప్పు చేశారు. చూసినా చాలా మీడియా పాయింట్ ఉంటుంది ఇక్కడ, చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన ప్రింట్ బుక్లని మళ్ళీ మళ్ళీ బయట వచ్చి మోసం మాట్లాడే అబద్ధాలు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి నమ్ముతారు. ఇందాక రేవంత్ రెడ్డి గారు వీడియో చూపిస్తున్నారు. అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమ బడ్జెట్ ను 4,000 కోట్లకు పెంచుతామన్న కాంగ్రెస్ నిరుద్యోగ మైనారిటీ యువత మహిళలకు సబ్సిడీ రుణాలను అందించేందుకు 1000 కోట్లు కేటాయిస్తామని పేర్కొంది. 6 నెలలలోపు కులగణనను నిర్వహించి ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మైనారిటీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చూస్తామని తెలిపింది. అబ్దుల్ కలాం తౌఫా ఏ తలీం పథకంలో ఎంఫిల్ పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ ఏంటంటే మైనార్టీలు అంటే ఓన్లీ ముస్లిం కాదు కదా. అందిస్తామని వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇళ్లు లేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తామని స్పష్టం చేసింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఇతర మైనారిటీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు 1,60,000 రూపాయల సహాయం అందిస్తామని వెల్లడించింది. వక్ఫ్ బోర్డు భూమి, ఆస్తి రికార్డులను డిజిటలైజ్ చేస్తామని, ఆక్రమణకు గురైన వక్ఫ్ బోర్డు ఆస్తులు తిరిగి తీసుకుని పరిరక్షిస్తామని తెలిపింది. డిక్లరేషన్ అంటే కేవలం కాగితం విడుదల కాదన్న పీసీ చాలా స్పష్టంగా, అంటే ఒక కాగితం కాదు డిక్లరేషన్, మేము గ్యారంటీ ఇస్తున్నాం అని ఒక మాట చెప్పారు. చెప్పి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్ని సంపూర్ణంగా ఇప్పుడు సార్ ఇప్పుడు దీని అంతటికి మూల కారణం ఏమై ఉండొచ్చు అంటే जुडिशियल पावर देना है तो सेंट्रल एक्ट में मुझे पता है, स्टेट में हम पास करके केंद्र में भी 2024 में हमारा सरकार बनेंगे, तब हम वक्फ प्रॉपर्टी बचाने के लिए आज के तारीख में 70,000 एकर्स का 5,000 एकड़ बच गए, बाकी का पूरा అంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు, అది కూడా చేయలేదు. वो कभी भी आवाज नहीं उठाए, इसीलिए ఇప్పుడు మోసం కదా మాకు చేసుడు. ఓకే సార్, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన 14 నెలలు అవుతుంది. అంటే మీ ముస్లిం సోదరులకి సరైన గౌరవప్రదమైనటువంటి పదవులు ఏమి ఇవ్వలేదు మొన్న ఇవ్వలేదు కాబట్టి ఈ రకమైన దుస్థితి వాస్తవం. ఇప్పుడు రీసెంట్ గా 4 ఎమ్మెల్సీ వేసిరు అవకాశాలు, దాంట్లో మైనార్టీలో ఒక్కరు అవకాశం ఇవ్వలేదు. ఇది అన్యాయం కదా. ఇప్పుడు మాకు మైనార్టీ మినిస్టర్ కూడా లేరు. మన చరిత్రలో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇప్పటి వరకు మైనార్టీ మినిస్టర్ లేదు, అసెంబ్లీ లేదు. ఫస్ట్ టైం కేసీఆర్ గారు 2 సార్లు మహమూద్ అలీ సార్కి ఇచ్చారు. ఒకసారి డిప్యూటీ సీఎంగా, ఒక హోమ్ మినిస్టర్గా 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరి ఇక్కడ మనకు ఎందుకు ఇస్తలేరు మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారికి. మైనార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపు 40 టైమ్స్ ఢిల్లీ టూర్ పోయి మైనార్టీ విభాగం మీద ఒక్కసారి కూడా సమీక్షించలే, అంటే రివ్యూ మీటింగ్ చేయలే. మరి ఎవరు చూడాలి మా సమస్యలను, ఎవరు చెప్పుకోవాలి? మేము ఒక శాఖకు మనకు మంత్రి ఉంటే కదా మనం చెప్పేది, ఏమైనా విషయాలు ఉంటే ఆయన చూస్తారు. అసలు అన్యాయం జరుగుతుంది ప్రతి దాంట్లో. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది, అవును, మైనారిటీస్ కి అన్యాయం జరిగింది అంటున్నారు. మరి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్, ఎస్ మీకు ఐడియా ఉండే ఉండాలి లెవెల్స్ అయితే. సో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ కును తెలంగాణ బడ్జెట్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఏ బడ్జెట్ మైనారిటీస్ కి సహకారం అందించాయి? కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినారు. కానీ అందులో మైనార్టీకి కేటాయించింది ఓన్లీ 3,000 కోట్లే. ఇప్పుడు మొత్తం భారతదేశం లెవెల్లో మైనార్టీలకు దాదాపు 20% వరకు ఉంటారు. దాంట్లో సిక్కు సోదరులు వస్తారు, మైనార్టీలు అంటే క్రిస్టియన్ సోదరులు వస్తారు, అదేవిధంగా జైన్ సోదరులు వస్తారు, అదేవిధంగా బుద్ధిస్ట్ సోదరులు వస్తారు. మైనార్టీ అంటే ముస్లింలే రారు కదా. మరి ఇంత చిన్న అమౌంట్ ఎక్కడ సరిపోతుంది? ఆల్రెడీ మాకు సంబంధించినవి మీరు చూడొచ్చు. సచ్చార్ కమిటీ సిఫార్సు చేసింది, అయినా కూడా మాకు పట్టించుకుంటలేరు. మైనార్టీ పరంగా వాళ్ళు మాకు వెనుకబడి వస్తున్నారు, సామాజికంగా మేము వెనుకబడి ఉన్నాము, అయినా కూడా
మైనార్టీ స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1 to 9th క్లాస్ వరకు రద్దు చేసింది. దాంతో బాగా ఎఫెక్ట్ పడుతుంది. మా పిల్లగాళ్ళు చదవలేకపోతున్నారు. అంటే మైనార్టీ స్కాలర్షిప్ అంటే ఒక ఆసరా ఉంటుంది. మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, మేము చాలా రాజకీయ పరంగా మైనార్టీలు ఒక ఎస్సీ సోదరుల కన్నా వెనుకబడి ఉన్నారు. సత్సార్ కమిటీ చేస్తున్నారు. కానీ మనకు మైనార్టీలకు చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము సచార్ కమిటీ సిఫార్సు అమలు చేస్తుందా చేయట్లేదు అంటున్నారు? ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మీటింగ్ చేయలే. 15 పాయింట్ ఫార్ములా అని ఉంటుంది. దాని మీద మైనార్టీకి సంబంధించిన మీటింగ్ ఉంటుంది. గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటి వరకు కూడా మైనార్టీస్ మీద, డిపార్ట్మెంట్ మీద ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీటింగ్ చేయలేదు. ఒక దాదాపు 2014 నుండి ఇప్పటి వరకు, అంటే 3 times PM గా ఉన్నా కానీ ఇప్పటి వరకు చేయలేదు. ఇది అన్యాయం కాకుంటే ఏంటిది? రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ అదే, చిన్న చూపు చూస్తారు. మైనార్టీలకు చిన్న చూపు. బీజేపీ, RSS ఐడియాలజీ వాళ్ళది. మైనార్టీలకు చిన్న చూపు చూస్తారు. ఎలా డిఫైన్ చేస్తారు చిన్న చూపు అనే వర్డ్? ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనకు న్యాయం జరుగుతలేదు కదా. మేము ఇప్పుడు సమాజంలో ప్రతి వర్గము, ప్రతి కులము, ప్రతి మతం వాళ్ళు డెవలప్ అయితేనే మన దేశం అభివృద్ధి అవుతుంది. కానీ అక్కడ కనిపెడతలేదు. మాకు హక్కులకు గుంజుకుంటారు. మాకు చదువుకు దూరం చేస్తారు. మాకు రాజకీయంగా దూరం చేస్తారు. ఇప్పుడు బీజేపీలో ఒక మినిస్టర్ లేరు, ఒక ఎంపీకి టికెట్ ఇయ్యరు, వాళ్ళు ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇయ్యరు. ఎప్పుడు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మైనార్టీలకు, హిందూ సోదరులకు డివైడ్ చేసే విధంగా అది వాళ్ళు పాటిస్తారు. ఆ ఐడియాలజీతో నడుస్తారు. అందుకోసమే మనకు అన్యాయం జరుగుతుంది. సరే, ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుందని అంటున్నారు. ఇన్ కేస్ డీలిమిటేషన్ కనుక జరిగితే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి తీరని అన్యాయం వాటిల్తుందని చెప్పేసి అక్కడక్కడ వింటా ఉన్నాం. మేబీ మీరు కూడా చెప్తా ఉన్నారు బయట. అవును. సరే, ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు డీలిమిటేషన్ జరిగిన తర్వాత నష్టం అనేది ఏ రకంగా ఉంటుంది? అది ఇప్పుడు డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. అంటే ఎమ్మెల్యే నియోజకవర్గం కావచ్చు, ఎంపీ నియోజకవర్గం కావచ్చు, స్థానాలు పెరుగుతాయి. అంటే ఇది సెన్సెస్ అయిన తర్వాత, జనాభా లెక్కలైన తర్వాత చెప్తాయి. కానీ ఏంటంటే మన సౌత్ స్టేట్స్ కుటుంబ నియంత్రణ పాటించారు. సెంట్రల్ అప్పుడు ఆదేశాల ప్రకారం, వాళ్ళ సూచన ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల మన జనసాంద్రత తగ్గింది, మన జనాలు తగ్గిర్రు. కానీ వాళ్ళు నార్త్ స్టేట్ వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు, వాళ్ళు జనాలు పెరిగారు. కానీ ఇప్పుడు డిలిమిటేషన్ జనాభా ప్రకారం చేస్తే, అంటే దాదాపు ఒక ఎంపీకు 10 లక్షల ఓటర్స్ ఉండాలి. 10 లక్షల ఓటర్స్కు ఒక ఎంపీ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే యూపీలో 30 లక్షలకు ఒక ఎంపీ ఉన్నారు. 30 లక్షలకు ఒక ఎంపీ ఉన్నారు. అదే కేరళలో తీసుకుంటే 8 లక్షలకే ఒక ఎంపీ ఉన్నారు. అక్కడ కూడా ఈక్వలేషన్ కలతలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక టార్గెట్ చేస్తారు, ఒక 20 లక్షలకు ఒక ఎంపీ పెట్టాలని. అప్పుడు ఆ పరిస్థితులలో మనకు బీహార్లో ఆల్రెడీ 57 ఉన్నాయి, ఇప్పుడు 100 అవుతాయి. అదే యూపీలో 78 ఉన్నాయి, 150 అవుతాయి. అదే మన సౌత్లో తీసుకుంటే మన తెలంగాణకు 17 ఉన్నాయి, ఒక 2 తగ్గొచ్చు. అప్పుడు ఇప్పుడు తమిళనాడులో 28 ఉన్నాయి, అది కూడా ఒక 23 అవ్వచ్చు. ఏపీలో కూడా తగ్గిస్తారు. అంటే మన పార్లమెంట్లో మా వయసు తగ్గుతుంది, నిధులు కూడా తగ్గుతాయి. పన్ను రూపంలో కూడా మనం ఇప్పుడు ఒక 100 రూపాయలు కడితే మనకు 40 రూపాయలు వస్తున్నాయి. అదే బీహార్ వాళ్ళు ఒక 100 రూపాయలు కడితే 800 పోతున్నాయి. అంటే వాళ్ళకి ఎక్కువ పోతున్నాయి. జనాభా ప్రకారం నిధులు కూడా అట్లనే నిధులు కేటాయిస్తారు వాళ్ళు జనాభా ప్రకారమే. ఇప్పుడు సింపుల్గా మనం ఒక ఉదాహరణ చెప్తాం. సౌతర్న్ రైల్వేస్కు ఇప్పుడు ఈ బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారు. సౌత్ స్టేట్లకు రైల్వేకు 60. అదే నార్త్కు 13,000 కోట్లు కేటాయించారు. డిఫరెన్స్ చూడండి మీరు. అది డబ్బు ఎవరిది? మాదే. మేము టెక్స్ రూపంలో మేము వాళ్ళకన్నా ఎక్కువ కడుతున్నాం. మరి ఎందుకంటే ఇక్కడ మనం అభివృద్ధి చేసినాం, ప్రతిదీ పాటించినాం. కానీ ఇప్పుడు మాకే పనిష్మెంట్ సౌత్ స్టేట్లకు ఇస్తామంటే కేంద్రం ఎట్లా ఒప్పుకుంటారు? అందుకోసం పనిష్మెంట్ అంటే ఏంటి? రాజకీయ కోణంలో చూడాలి. ప్రతి కోణంలో ఆర్థికంగా నష్టపోతున్నాం, మనం రాజకీయంగా నష్టపోతున్నాం. ప్రతి దాంట్లో మాకు అన్యాయం జరుగుతుంది. మేము ఇచ్చిన డబ్బులకు మాకు అంత మనకు దొరకలేదుగా. దాని గురించే ఈరోజు మా డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అదేవిధంగా మాజీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారు తమిళనాడు వెళ్ళారు. ఇవాళ ప్రోగ్రాం ఉండే అక్కడ స్టాలిన్ గారు పిలిపించారు. చాలా స్పష్టంగా మా వాదన చెప్పారు మా కేటీఆర్ గారు.
Chief Minister of Tamil Nadu, Thiru M.K. Stalin sir, for inviting all of us to this very important meeting. Honorable Chief Minister of Kerala, Shri Pinarayi Vijayan sir, Honorable Chief Minister of Telangana, Revanth Reddy garu, Honorable Chief Minister of Punjab, Shri Bhagwanji, Honorable జనాభా ప్రకారం మేము అభివృద్ధి చేస్తున్నాం, జనాభాను తగ్గిస్తున్నాం, ఈ మాట విన్నాం, మాకు పనిష్మెంట్ చేయలేదు, మాకు మా స్థాయిలో మాకు లాభం కావాలి. మాకు representatives of various political parties from across India, I sincerely thank you for joining this very important meeting. I come from Telangana and I represent the Bharat Rashtra Samiti, which has led a movement for 14 years for the formation of Telangana under the leadership of our leader. సో ఇప్పుడు ఓవరాల్ గా కేంద్ర పాలన యొక్క ఎట్లుంది అంటే కేంద్ర పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఎట్ ద సేమ్ టైం గ్రోత్ ఏఐ పైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర పాలన ఎట్లుందంటే మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, అభివృద్ధి అనేది తెలియదు వాళ్ళకు. అది దాదాపు మన దేశము ప్రతి దాంట్లో వెనుకబడుతుంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి ఎలా ప్రతి దాంట్లో ముందంజలో ఉన్నామంటున్నారు, ప్రొపగండా చెప్తుంది. అదే ఇప్పుడు ఒక గ్రోక్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఎలన్ మాస్క్ సంబంధించిన ట్విట్టర్ సంబంధించినది యాప్. అది చాలా నిర్భయంగా చాలా స్పష్టంగా ఏ లాంగ్వేజ్లో అడగండి జాబ్ చెప్పిస్తుంది. ఎందుకంటే దాని మీద కేసు చేయలేము, అది కంప్యూటర్, అది కృత్రిమ మెదస్సు అది, కాబట్టి అది దాని మీద కేసులు కావు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ప్రతిదీ అడిగితే బీజేపీ మొత్తం చిట్ట బయట పెడుతుంది, వాళ్ళు చేసిన కుట్రలు బయట. ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళ సోదరుడు ఒక గుజరాత్లో హోమ్ మినిస్టర్ ఉండే, అప్పుడు నరేంద్ర మోడీ గారు సీఎం ఉండే. అయితే అప్పుడు తుపాకీతో దుండగులు చంపిరారు హోమ్ మినిస్టర్ సునీత విలియమ్స్. ఇప్పుడు మనకు రోదాసి స్పేస్ సెంటర్ పోయొచ్చి రిటర్న్ వచ్చి అటువంటి కేసులన్నీ బయట వస్తున్నాయి. పాత్ర నరేంద్ర మోడీ గారి పాత్ర కూడా ఉందని దాంట్లో చెప్తున్నారు. అదేవిధంగా మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు, వాళ్ళ పాత్ర లేదు, వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఏజెంట్ గా పనిచేసారు. వాళ్ళకు బ్రిటిష్ ఏజెంట్ గా పనిచేసారు ఉద్యమం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తుంది. అది వీళ్ళు ఎవిడెన్స్ అదే గ్రోకే కదా. ఇప్పుడు గ్రోక్ చరిత్ర అంటే చరిత్రకారులు కూడా చెప్తారు. బీజేపీ ఏంటంటే వక్రీకరిస్తుంది ప్రతిదానికి. ఇప్పుడు చరిత్రకారులు అదే చెప్తారు, బుక్లలో కూడా అదే ఉన్నది, కానీ వాళ్ళ నోరు మోయించారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు నోరు మోయించలేరు, ఎందుకంటే గ్రోక్ అది ఒక కంప్యూటర్, అది దాని మీద కేసులు కావు, అది అమెరికా సంబంధించిన సంస్థ. అది మొత్తం బీజేపీ చేసిన కుట్రలన్నీ బయట పెడుతుంది. దాంట్లో స్వతంత్ర ఉద్యమంలో ముస్లింలు బాగా త్యాగాలు చేస్తుంది, అది కూడా చెప్పింది. అదేవిధంగా ప్రపంచంలో ఒక నిజాయితీగా తెలంగాణ సాధించిన ఒక గొప్ప నాయకులు, తెలంగాణకు అభివృద్ధి చేసిన నాయకులు కేసీఆర్ గారు అని కూడా చెప్తుంది. గ్రూప్ చెప్తుంది. మీరు తెలుగు, నాకు కూడా యాప్ ఉన్నది, ఫుల్ ఏది అడిగితే అది చెప్తుంది. అది ఒక మంచి యాప్ ఉన్నది, అందరూ దానికి ఫాలో అవ్వాలనే విజ్ఞప్తి. రైట్ సరే, ఇప్పుడు ఎటకేలకి కేటీఆర్ గారు కరీంనగర్ వస్తా ఉన్నారు. కేటీఆర్ గారి పర్యటన గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ క్వశ్చన్. ఈరోజు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు కరీంనగర్కు రావడం జరుగుతుంది, వస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఏప్రిల్ 27 నాడు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దానికి ఎలా చేయాలి అంటే మా సిల్వర్ జూబ్లీ మనం నిర్వహిస్తున్నాం అన్నట్టు. 25 years కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని గురించి దిశానిర్దేశం చేయడానికి కార్యకర్తలకు కేటీఆర్ గారు వస్తున్నారు. మేము మైనార్టీ పక్షాన కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీఆర్టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.